హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ టమోటో చికెన్ చేశానండి. ఫ్రైడ్ టమోటో చికెను ఎలా చేశాను అన్నది మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ బాండీలో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ, గసగసాలు అవన్నీ యాడ్ చేసుకున్నానండి. ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి. దాంతోపాటు కూడా బిర్యానీ ఆకు కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవంతా బాగా ఫ్రై అవుతున్నాయా? కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఈ టమాటా చికెన్ అనేది చాలా గ్రేవీగా బాగుందండి, టేస్టీగా ఉంది. ఇదిగోండి, ఒక 3 టమాటాలు అయితే నేను తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని ఈ హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్లా లేకుండా, ఈ వాటర్లా కనిపిస్తుంది కదా, వాటర్ అంతా లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను, మాకైతే నచ్చింది. తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వీటితోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఇదంతా మిక్స్ చేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ కంటెంట్ అనేది మొత్తం లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. ఇంకో టమాటా అంతా ఇలా ఫ్రై అయిందనమాట. ఈ ఫ్రై అయిన టమాటాని మనం ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత వీటిలోనే మనం చికెన్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోవాలి. ఇవంతా బాగా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది ఇప్పుడు వాటర్ లేకుండా ఉంది కదా, దీన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పేస్ట్లా చేసుకోవాలి. ఇది బాగా అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కట్ చేసి, పచ్చి ఉల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలండి. అవి కూడా బాగా చిన్న చిన్నగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలుగా మిక్సీలో పట్టాను. ఈ చికెన్తో పాటు అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. మనం గారెలోకి కానీ రైస్లోకి కానీ మనకి చాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే చాలా బాగుందండి. దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి, మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చికెన్కి ఆల్మోస్ట్ ఆయిల్లోనే ఉంటుంది. మొత్తం కలిసేలాగా చికెన్ ముక్కలకి టమాటా పేస్ట్ అంతా ఇంకేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సరిపడేటట్టు మనకి టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు అనేది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలండి. ఇగో ముక్కలన్నీ ఫ్రై అయిపోయి అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను సరిపడేటట్టయితే కారం యాడ్ చేసుకున్నాను. మన కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. చికెన్ కంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కదా, అది ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. మేమైతే ఒక 3 స్పూన్లు వేసాను. అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్, కారం అంతా అయిపోయిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఇది ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయిందండి, ఉడికిపోయిందన్నమాట ఆయిల్లోనే. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఆ మిక్సీ గిన్నె అది కడిగిన నీళ్ళు మాత్రమే పోసానండి. వేరేగా నీళ్ళు కొంచెం మరో గ్లాస్ నీళ్ళు వేసుకొని నీళ్ళంతా వేసి, ఆల్రెడీ కుక్ అయిపోయింది కనుక వాటర్ కూడా తక్కువే, పర్వాలేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళు కూడా పోసుకొని ఈ విధంగా ఇంత అయిందండి. చూసారా, ఇది మొత్తం దగ్గరగా ఎగరాలి.
దగ్గరగా ఎగిరిన తర్వాత కర్రీ ఎలా ఉన్నదనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా దగ్గరగా ఎగిరింది కదా. నార్మల్గా టమాటా ముక్కలు, చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంది. పచ్చివాసన అనేది లేదండి. మనం పన్నీర్ కర్రీకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇలా అయింది. ఇలా అయిందని ఇప్పుడు బౌల్లోకి కర్రీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. బాగుంది లేదన్నది మీరు మెసేజ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.